సంక్రాంతి పండక్కి అనిల్ రావిపూడి చిత్రం విడుదల కావడం డివైడ్ టాక్ తెచ్చుకోవడం ఉంటుందా? పైగా మెగాస్టార్తో మూవీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్. దీంతో మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీకి ఫెస్టివల్ జోష్ తీసుకొచ్చింది. సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలతో పొంగల్కి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు చిరు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అయినట్లే అంటోంది ఇండస్ట్రీ. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మనశంకర వరప్రసాద్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిరును కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు దర్శకుడు అనిల్ రావిపూడి. మంచి చిత్రాన్ని తెరకెక్కించినందుకు అనిల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు చిరు. ఈ చిత్రానికి చిరు తనయురాలు సుష్మిత కొణిదెల సహ నిర్మాతగా వ్యవహరించింది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. ప్రీమియర్స్ గ్రాస్ తోనే వసూళ్ల లెక్క 1.5 మిలియన్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. చిరంజీవి, వెంకటేష్ తొలిసారి కలిసి నటించడం, నయనతార హీరోయిన్ గా కనిపించడం, బీమ్స్ సంగీతం సినిమా రిలీజ్ కంటే ముందే హిట్ కావడంతో మెగా మూవీకి బంపర్ ఓపెనింగ్స్ ఖాయమయ్యాయి.